అందరికీ నమస్కారం. చాలామందికి ఉండే ఒక పెద్ద సమస్య పొట్ట కింది భాగం జారడం. ఎంత కష్టపడి వ్యాయామం చేసినా ఆ ఒక్క భాగం మాత్రం అస్సలు తగ్గదు. అయితే పరుగు కన్నా బెటర్గా పనిచేసే ఒకే ఒక్క మూవ్మెంట్తో దీన్ని సరిచేయొచ్చు అంటే నమ్ముతారా? వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా అది నిజం. ఆ సీక్రెటేంటో ఈరోజు వివరంగా చూద్దాం. సాధారణంగా పొట్ట తగ్గాలంటే అందరూ ఏమనుకుంటారు? రన్నింగ్, జంపింగ్ చెయ్యాలి అనుకుంటారు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. పొట్ట కింది భాగం జారుతున్న సమస్య ఉన్నవాళ్లకు అవే వర్కౌట్లు అసలుకే మోసం తెచ్చిపెట్టచ్చు. అంటే మనం మంచిది అనుకుని చేసే పనే మనకు తెలియకుండా మన సమస్యని ఇంకా పెద్దది చేస్తుందన్నమాట. ఎందుకలా జరుగుతుంది? ఈ కండిషన్ని టెక్నికల్గా స్కిన్ ఫ్యాట్ సెపరేషన్ అంటారు. దీన్ని గుర్తించడం చాలా ఈజీ. పడుకున్నప్పుడు పొట్ట ఒక పక్కకి జారినట్టు లేదా మోకాళ్ల మీద కూర్చున్నప్పుడు కిందికి వేలాడుతున్నట్టు అనిపిస్తే అదే ఇది. సో ఇది కేవలం ఫ్యాట్ ప్రాబ్లం కాదు. అసలు విషయమేంటంటే పొట్ట లోపల కండరాలు వీక్ అయిపోయి లోపలి ఆర్గన్స్కి సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాయి అనడానికి ఇదొక క్లియర్ సైన్ అనమాట. ఓకే, ఇక అసలు పాయింట్కి వద్దాం. మంచిది అని నమ్మి చేసే కొన్ని వర్కౌట్లు ఈ విషయంలో ఎందుకు రివర్స్లో పనిచేస్తాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇదే అసలైన పాయింట్. పరిగెత్తడం, గెంతడం లాంటివి చేసినప్పుడు గ్రావిటీ వల్ల ఏమవుతుంది? అప్పటికే వీక్గా ఉన్న పొట్ట కండరాల మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ప్రతి అడుగుకి పొట్ట కిందికి లాగబడుతున్నట్టు ఫీల్ అవుతుంది. దానివల్ల పొట్ట ఇంకా జారుతుంది, స్కిన్ లూజ్ అవుతుంది, చివరికి ముడతలు కూడా ఎక్కువవుతాయి. అంటే అసలు ప్రాబ్లం పైన కనిపించే ఫ్యాట్ కాదన్మాట. దాని వెనుకాల మన శరీరంలోనే కొన్ని కారణాలున్నాయి. వాటిని కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే మనం సరైన సొల్యూషన్ వైపు వెళ్ళగలం. ఇక్కడ రెండు మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, లోపల ఉన్న అవయవాలు అంటే మన ఇంటర్నల్ ఆర్గన్స్ వాటి ప్లేస్ నుంచి కిందకి జారడం. ఇక రెండోది, ఆ ఆర్గన్స్ని పట్టి ఉంచాల్సిన అబ్డొమినల్ వాల్ అంటే పొట్టకండరాలు వీక్ అయిపోవడం. ఈ రెండూ కలిసినప్పుడే పొట్ట ముందుకొచ్చి కిందకి జారుతున్నట్టు కనిపిస్తుంది. సో మన టార్గెట్ కేవలం క్యాలరీలు బర్న్ చేయటం మాత్రమే కాదు. అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కిందికి జారిన ఆర్గాన్స్ని మళ్లీ వాటి పాత ప్లేస్కి తీసుకురావటం, అలాగే వీకైన పొట్ట కండరాలని టైట్ చేయటం. ఇది లోపలి నుండి జరగాల్సిన ఒక ఫిజికల్ చేంజ్ అనమాట. సరే, మరి అనవసరమైన వర్కౌట్స్తో టైం వేస్ట్ చేయకుండా ఈ ప్రాబ్లంని డైరెక్ట్గా టార్గెట్ చేసే ఆ ఒకే ఒక్క సూపర్ ఎఫెక్టివ్ మూవ్మెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ మ్యాజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి కావాల్సింది ఒకే ఒక పరికరం. అదే ఈ ఫుట్ రెసిస్టెన్స్ బ్యాండ్. దీన్ని ఫుట్ పెడల్ ఎక్సర్సైజర్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కడైనా దొరుకుతుంది. ఆన్లైన్లో గానీ, స్పోర్ట్స్ స్టోర్లలో గానీ చాలా తక్కువ ధరకే. ఇది చేయడం కూడా చాలా సింపుల్. ముందుగా నేలమీద పడుకోవాలి. ఆ తర్వాత ఈ బ్యాండ్ని పాదాలకు తగిలించుకోవాలి. ఇప్పుడు కాళ్లను స్ట్రెయిట్గా ఉంచి ఆ బ్యాండ్ రెసిస్టెన్స్కి ఎగెయిన్స్ట్గా పైకి లిఫ్ట్ చేయాలి. ఆ తర్వాత కంట్రోల్ తప్పకుండా నెమ్మదిగా కిందికి దించాలి. ఈ మొత్తం ప్రాసెస్లో పొట్ట కండరాల మీద కాన్సంట్రేట్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్లో ఉన్న అసలు సీక్రెట్ ఇదే. ఫోర్స్ అనేది కింది నుండి పైకి వస్తుంది. దీనివల్ల పెల్విస్ కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. అప్పుడు కిందకి జారిన ఆర్గన్స్ నెమ్మదిగా తిరిగి వాటి ఒరిజినల్ ప్లేస్కి వెళ్తాయి. ఈ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు పొట్ట కింది భాగం గట్టిగా బిగుసుకుని పైకి లాగినట్టుగా ఉండే ఫీలింగ్ స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఓని పొట్ట కోసమే అనుకుంటే పొరపాటే. ఇదొక కంప్లీట్ వర్కౌట్. ఇది ఒకేసారి గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్ ఇంకా కాఫ్ మజిల్స్ని కూడా స్ట్రెచ్ చేస్తుంది. ఇన్ని మజిల్స్ ఒకేసారి పనిచేస్తున్నాయి కాబట్టి క్యాలరీలు కూడా బాగా బర్న్ అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా లూజ్ అయిన పొట్ట స్కిన్ని మళ్లీ టైట్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. రైట్. మరి ఈ ఎక్సర్సైజ్ని మన డైలీ రొటీన్లో ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ప్లాన్ అయితే చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ప్రతి సెట్లోనూ ఈ మూవ్మెంట్ని 15 సార్లు రిపీట్ చేయాలి. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే స్పీడ్ ముఖ్యం కాదు, కంట్రోల్తో నెమ్మదిగా చేయాలి. ప్రతిరోజూ ఇలాంటివి 5 సెట్లు పూర్తి చేయాలి. దీనికి పెద్దగా టైం కూడా పట్టదు. కానీ ఒక్క విషయం, కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. రోజూ క్రమం తప్పకుండా చేస్తేనే అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయి. ఈ సింపుల్ ప్లాన్ని కొన్ని రోజుల పాటు రెగ్యులర్గా ఫాలో అయితే చాలు, పొట్ట ముందుకు రావటం తగ్గుతుంది, జారే సమస్య కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా స్కిన్ కూడా టైట్గా, ఫర్మ్గా మారుతుంది. అందరూ కోరుకునే అద్భుతమైన మార్పు ఇదే కదా? ముగించే ముందు ఒక చిన్న కానీ చాలా ఇంపార్టెంట్ టిప్. ఇది ఉపయోగించే పరికరానికి సంబంధించింది. సేఫ్టీ కోసం అలాగే మంచి రిజల్ట్స్ కోసం ఇది చాలా అవసరం. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి: క్వాలిటీ.
ఎక్సర్సైజ్ మధ్యలో బ్యాండ్ తెగిపోయి దెబ్బలు తగలకుండా ఉండాలంటే కొంచెం మంచి క్వాలిటీ ఉన్న 6 ట్యూబులర్ రెసిస్టెన్స్ పెడల్ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. సరైన పరికరం ఉంటేనే సరైన ఫలితం ఉంటుంది. సో ఇకపై అనవసరమైన వర్కౌట్ల మీద టైం వేస్ట్ చేయడం ఆపి ఈ ఒక్క మూమెంట్ మీద కాన్సంట్రేట్ చేస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుంది.